జిల్లాల వారీగా తెలంగాణలో అయితే డిఆర్డిఓ అధికారులు సాధారణ స్లాట్ బుకింగ్ వివరాలను అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. ఎప్పటికప్పుడు అధికారులు విడుదల చేసిన వెంటనే ఆ తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు కూడా మనం 2 జిల్లాల సమాచారం అయితే తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారు ముందుగా లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఎక్కువ మంది వికలాంగులకు చేరుతుందండి. ఆ విధంగా వారు ఈ సదరన్ స్లాట్ వివరాలను అయితే తెలుసుకుంటారు. కాబట్టి చూస్తున్న వారు ముందుగా ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ సదరన్ స్లాట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే ఏప్రిల్ 12 నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తామని వరంగల్ జిల్లాకు సంబంధించిన డిఆర్డిఓ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. ఎవరైతే సదరం సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్న వారు ఈ నెల 2వ తేదీన మీ సేవకు వెళ్లి ఉదయం 11 గంటల నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి అధికారి గారు తెలియజేస్తున్నారు. మూగా చెవిటి వారికి ఏప్రిల్ 12వ తేదీ సదరం శిబిరాలు ఉంటాయని, శారీరక ఆర్థో విభాగానికి ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో ఉంటుందని, మానసిక వికలాంగులకి ఏప్రిల్ నెల 22వ తేదీన ఎంజిఎం ఆసుపత్రిలో చేస్తారని, రీజనల్ కంటి ఆసుపత్రిలో కంటికి సంబంధించిన సదరన్ శిబిరాలు నిర్వహిస్తారని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. ఎవరైతే మీ సేవలో సదరన్ స్లాట్ బుక్ చేసుకుంటారో అలాంటి దివ్యాంగులు మీకు స్లాట్ ఏ రోజు ఏ టయానికి వస్తుందో ఆ టయానికి ఆసుపత్రికి ఉదయాన్నే 9 గంటలకు చేరుకుని మీ ధృవీకరణ పత్రాలు అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఒరిజినల్, అలాగే సదరన్ స్లాట్ మీ సేవ అప్లికేషన్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ పాత మెడికల్ డాక్టర్ రిపోర్ట్లు ఏమన్నా ఉంటే అలాంటి రిపోర్ట్లు తీసుకుని సదరన్ క్యాంపులకు అటెండ్ అవ్వాలని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. కనుక వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ రోజు ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 11 గంటలకు మీ సేవకు వెళ్లి స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా డిఆర్డిఓ అధికారులు సదరన్ క్యాంపు వివరాలను అయితే విడుదల చేయడం జరిగిందండి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి దివ్యాంగులు మీ సేవలో ఉదయం 10 గంటల నుంచి ఈ స్లాట్ బుక్ చేసుకోవాలని, ఏప్రిల్ 4వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీల్లో శారీరక దివ్యాంగులకు సదరన్ క్యాంపులు ఉంటాయని, అలాగే 19వ తేదీ, 26వ తేదీలో వినికిడి లోపం ఉన్న వారికి ఉదయం 10 గంటలకు స్థానిక జనరల్ ఆసుపత్రిలో సదరన్ క్యాంపులు నిర్వహిస్తారని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. ఎవరైతే మీ సంబంధిత విభాగాలకు సదరన్ సర్టిఫికేట్ పొందాలి అనుకుంటున్న దివ్యాంగులు ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 10 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని మీరైతే ఆయా సంబంధిత తేదీల్లో సదరన్ స్లాట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న వారు స్థానిక జనరల్ హాస్పిటల్ కి వెళ్లే ముందు మీ సేవ అప్లికేషన్ ఫారం, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఒరిజినల్, అలాగే మీ పాత మెడికల్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆ రికార్డ్స్ కూడా తీసుకుని మీరు మీ సేవలో వచ్చిన డేట్ మరియు టయానికి సంబంధిత జిల్లా ఆసుపత్రికి చేరుకుని వైద్య పరీక్ష నిర్వహించుకుని తద్వారా సదరన్ సర్టిఫికేట్ పొందాలని చెప్పి డిఆర్డిఓ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సదరన్ క్యాంపు వివరాలు అధికారులు విడుదల చేయగానే నేను వెంటనే మీకు తెలియజేస్తానండి. ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి.